హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 1 అనేది ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనము ఇంతకుముందు లైవ్ ఎగ్జామ్స్ ఏవైతే రాసామో వాటిని అన్నింటినీ కూడా కంబైన్డ్గా ఒక గ్రాండ్ టెస్ట్గా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, చివరి వరకు కూడా లైవ్ని కంటిన్యూ చేయండి. ఓకే, ఇక లైవ్ స్టార్ట్ చేద్దాం. మనోవిజ్ఞాన శాస్త్రంలో జన్యుశాస్త్ర అధ్యయనంను ప్రవేశపెట్టినది ఎవరు? మనోవిజ్ఞాన శాస్త్రంలో జన్యుశాస్త్ర అధ్యయనాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్ 1 బోరింగ్, ఆప్షన్ 2 వుడ్వర్త్, ఆప్షన్ 3 రాబర్ట్ ట్రైన్, ఆప్షన్ 4 డబ్ల్యూసి బాగ్లే. మరి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, రాబర్ట్ ట్రైన్. మనోవిజ్ఞాన శాస్త్రంలో జన్యు శాస్త్రం యొక్క అధ్యయనాన్ని ప్రవేశపెట్టినది రాబర్ట్ ట్రైన్ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వ్యక్తి యొక్క వికాసంలో పరిసరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి అన్నవారు ఎవరు? వ్యక్తి యొక్క వికాసంలో పరిసరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 స్కోడాక్, ఆప్షన్ 2 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 3 వాట్సన్, ఆప్షన్ 4 వుడ్వర్త్. మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, వాట్సన్. ఓకేనా, వ్యక్తి యొక్క వికాసంలో పరిసరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి అన్నవారు వాట్సన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. శైశవ దశను అతి ప్రమాదకర దశగా పేర్కొన్నది ఎవరు? శైశవ దశను అతి ప్రమాదకర దశగా పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 ఆడ్లర్, ఆప్షన్ 2 ఫ్రాయిడ్, ఆప్షన్ 3 హర్లాక్, ఆప్షన్ 4 స్టాన్లీ హాల్. శైశవ దశను అతి ప్రమాదకర దశగా పేర్కొన్నది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, హర్లాక్. శైశవ దశను అతి ప్రమాదకర దశగా పేర్కొన్నది హర్లాక్ అన్నమాట. ఓకేనా, సో అందరూ కూడా లైవ్ని కాన్సన్ట్రేషన్గా రాయండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కంటెంట్స్ ఆఫ్ చైల్డ్ మైండ్ అను గ్రంథాన్ని రచించింది ఎవరు? కంటెంట్స్ ఆఫ్ చైల్డ్ మైండ్ అను గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 స్టాన్లీ హాల్, ఆప్షన్ 2 అడ్లర్, ఆప్షన్ 3 హర్లాక్, ఆప్షన్ 4 రాస్. కంటెంట్స్ ఆఫ్ చైల్డ్ మైండ్ అను గ్రంథాన్ని రచించింది ఎవరు? మరి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, స్టాన్లీ హాల్. కంటెంట్స్ ఆఫ్ చైల్డ్ మైండ్ గ్రంథ రచయిత స్టాన్లీ హాల్ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మభావన ఈ దశలో ప్రారంభమవుతుంది. ఆత్మభావన ఈ దశలో ప్రారంభమవుతుంది. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 వయోజన దశ. ఆత్మభావన ఈ దశలో ప్రారంభమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, పూర్వ బాల్య దశ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. కౌమార దశలో ఉద్వేగాల అస్థిరత ఎక్కువ అని పేర్కొన్నవారు ఎవరు? కౌమార దశలో ఉద్వేగాల అస్థిరత అనేది ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నవారు. ఆప్షన్ 1 అడ్లర్, ఆప్షన్ 2 ఫ్రాయిడ్, ఆప్షన్ 3 స్టాన్లీ హాల్, ఆప్షన్ 4 రాస్.
కౌమార దశలో ఉద్వేగాల అస్థిరత ఎక్కువ అని పేర్కొన్నవారు. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రాస్ కౌమార దశలో ఉద్వేగాల అస్థిరత అనేది ఎక్కువగా ఉంటుందని రాస్ పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వివేచన, సృజనాత్మకత మొదలగు మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యే దశ ఏది? వివేచన, సృజనాత్మకత మొదలగు మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యే దశ. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 వయోజన దశ. సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. బాల్య దశ. వివేచన, సృజనాత్మకత మొదలగు మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందడం అనేది ఈ యొక్క బాల్య దశలో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. జననం పొందిన తరువాత వ్యక్తిని ప్రభావితం చేయు బాహ్య కారకాలను పరిసరాలు అందురు అని పేర్కొన్నవారు ఎవరు? జననం పొందిన తరువాత వ్యక్తిని ప్రభావితం చేయు బాహ్య కారకాలను పరిసరాలు అంటారనేసి ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ 1 బోరింగ్, ఆప్షన్ 2 వుడ్వర్త్, ఆప్షన్ 3 న్యూమెన్, ఆప్షన్ 4 వాట్సన్. మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వుడ్వర్త్. ఆప్షన్ 2 వుడ్వర్త్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ముఠా దశ అని ఏ దశను పేర్కొంటారు? ముఠా దశ అని ఏ దశను పేర్కొంటారు? ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 పూర్వ కౌమార దశ. ముఠా దశ అని ఏ దశను పేర్కొంటారు? సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్తర బాల్య దశ. ఈ యొక్క ఉత్తర బాల్య దశను ముఠా దశ అనేసి పేర్కొంటారన్నమాట. ఓకేనా, ముఠా దశ వచ్చేసి ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ దశలో అనుకరణ ద్వారా అభ్యసనం జరుగును. ఈ దశలో అనుకరణ ద్వారా అభ్యసనం జరుగును. ఆప్షన్ 1 నవజాత శిశువు, ఆప్షన్ 2 బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 వయోజన దశ. ఈ దశలో అనుకరణ ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. అయితే అది ఏ దశ? సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. బాల్య దశ. ఓకేనా, ఈ యొక్క బాల్య దశలో అనుకరణ ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వేమన యొక్క సమాధి ఏ జిల్లాలో ఉంది? వేమన యొక్క సమాధి ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 వరంగల్, ఆప్షన్ 2 కడప, ఆప్షన్ 3 అనంతపురం, ఆప్షన్ 4 కర్నూలు. వేమన యొక్క సమాధి ఏ జిల్లాలో ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి మీ యొక్క సమాధానం లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అనంతపురం. సో అనంతపురం దగ్గర కదిరి ప్రాంతంలో ఈ యొక్క వేమన యొక్క సమాధి ఉందన్నమాట. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది నూతన పాఠ్యపుస్తకంలోని ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. కరుణశ్రీ అనునది ఎవరి యొక్క కలం పేరు? కరుణశ్రీ అనునది ఎవరి యొక్క కలం పేరు? ఆప్షన్ 1 ఆరుద్ర, ఆప్షన్ 2 భాగవతుల సదాశివ శంకర శాస్త్రి, ఆప్షన్ 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 4 ఆలూరి బైరాగి.
కరుణశ్రీ అనున్నది ఎవరి యొక్క కలం పేరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ అనేది ఈ యొక్క జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరు. చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగారు టెట్ ఎగ్జామ్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. కృషివలుడు అనున్నది ఎవరి యొక్క రచన? కృషివలుడు అనున్నది ఎవరి యొక్క రచన? ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 ఉషశ్రీ, ఆప్షన్ 3 దువ్వూరి రామిరెడ్డి, ఆప్షన్ 4 భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. కృషివలుడు అనున్నది ఎవరి యొక్క రచన అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, దువ్వూరి రామిరెడ్డి. సో దువ్వూరి రామిరెడ్డి యొక్క రచన ఈ యొక్క కృషివలుడు అనేది. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. సుభద్ర కళ్యాణం అనున్నది ఎవరి యొక్క రచన? సుభద్ర కళ్యాణం అనున్నది ఎవరి యొక్క రచన? ఆప్షన్ 1 వెంగమాంబ, ఆప్షన్ 2 మొల్ల, ఆప్షన్ 3 తిమ్మక్క, ఆప్షన్ 4 తిరుమలాంబ. సుభద్ర కళ్యాణం అనున్నది ఎవరి యొక్క రచన? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2-3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు ఈ క్వశ్చన్ అనేది. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, తిమ్మక్క. సుభద్ర కళ్యాణం అనేది ఈ యొక్క తిమ్మక్క యొక్క రచన. ఈమె తాళపాక అన్నమాచార్యుల యొక్క భార్య. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. శ్రవణ కుమారుని చరిత్ర చదివి గాంధీ నేర్చుకున్న విషయం ఏది? శ్రవణ కుమారుని చరిత్ర చదివి గాంధీ నేర్చుకున్న విషయం. ఆప్షన్ 1 వృద్ధులకు సేవ చేయడం, ఆప్షన్ 2 వృద్ధుల పట్ల జాలి చూపడం, ఆప్షన్ 3 వృద్ధులను గౌరవించడం, ఆప్షన్ 4 పైవన్నీ. శ్రవణి కుమారుని చరిత్ర చదివి గాంధీ నేర్చుకున్నటువంటి విషయం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, వృద్ధులకు సేవ చేయడం. సో శ్రవణ కుమారుని చరిత్ర చదివి గాంధీ వృద్ధులకు సేవ చేయడం అనేటటువంటి విషయాన్ని నేర్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అజ్మీర్ దర్గా ఎక్కడ ఉంది? అజ్మీర్ దర్గా ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 తమిళనాడు. మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, రాజస్థాన్. అజ్మీర్ దర్గా ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది. ఓకేనా, సో బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్లు ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. 700 సంవత్సరాల చరిత్ర గల పిల్లల మర్రి ఎక్కడ ఉంది? 700 సంవత్సరాల చరిత్ర గల పిల్లల మర్రి ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 అనంతపురం, ఆప్షన్ 2 నెల్లూరు, ఆప్షన్ 3 మహబూబ్ నగర్, ఆప్షన్ 4 వరంగల్. ఏడు 700 సంవత్సరాల చరిత్ర గల పిల్లల మర్రి ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 మహబూబ్ నగర్. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. దేశభక్తి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? దేశభక్తి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 కథనం, ఆప్షన్ 4 గేయ కథ.
దేశభక్తి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గేయం. దేశభక్తి పాఠ్యభాగం గేయం అనే ప్రక్రియకు చెందినటువంటిది. ఓకేనా. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. వినాయక చవితిని సాంఘిక సంబరంగా చేయడం ప్రారంభించిన వారు ఎవరు? వినాయక చవితిని సాంఘిక సంబరంగా చేయడము ప్రారంభించినటువంటి వారు ఎవరు? ఆప్షన్ 1 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 2 గాంధీ, ఆప్షన్ 3 నెహ్రూ, ఆప్షన్ 4 ఎవరూ కాదు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్. ఈయన వినాయక చవితిని సాంఘిక సంబరం చేయడం ప్రారంభించినటువంటి వ్యక్తి అన్నమాట. ఓకేనా. జాతి సమైక్యత కోసం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల గ్రామం పేరు ఏది? తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల గ్రామం పేరు ఏది? ఆప్షన్ 1 రామాపురం, ఆప్షన్ 2 సీతాపురం, ఆప్షన్ 3 మాధవరం, ఆప్షన్ 4 కళింగపురం. తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల గ్రామం పేరు ఏది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 మాధవరం. తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల గ్రామం పేరు మాధవరం అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. పిన్లో మొదటి అంకె దేన్ని సూచిస్తుంది? అంటే పిన్ కోడ్లో మొదటి అంకె అనేది దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 రాష్ట్రాన్ని, ఆప్షన్ 2 జిల్లా, ఆప్షన్ 3 మండలం, ఆప్షన్ 4 పైవన్నీ. పిన్ కోడ్లో మొదటి అంకె దేన్ని సూచిస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 రాష్ట్రాన్ని సూచిస్తుంది. పిన్లో మొదటి అంకె అనేది రాష్ట్రాన్ని సూచిస్తుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. చిన్నారి కళ పాఠ్యభాగంలో గల పాత్రధారి పేరు ఏది? చిన్నారి కళ పాఠ్యభాగంలో గల పాత్రధారి పేరు. ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 ప్రగతి, ఆప్షన్ 3 లేఖ, ఆప్షన్ 4 సీత. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రజ్ఞ. చిన్నారి కళ పాఠ్యభాగంలో గల పాత్రధారి పేరు ప్రజ్ఞ అన్నమాట. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. బాలతిమ్మరుసు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏది? బాలతిమ్మరుసు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏది? ఆప్షన్ 1 హాస్య కథ, ఆప్షన్ 2 పర్యావరణ కథ, ఆప్షన్ 3 దేశభక్తి, ఆప్షన్ 4 సృజనాత్మకత. బాలతిమ్మరుసు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 సృజనాత్మకత. బాలతిమ్మరుసు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సృజనాత్మకతకు సంబంధించినటువంటిది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. భాషాభిరుచి పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? భాషాభిరుచి పాఠ్యభాగం యొక్క రచయిత. ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 2 గిడుగు రాజేశ్వరరావు,
ఆప్షన్ 3 దీపా అగర్వాల్, ఆప్షన్ 4 గురజాడ రాఘవ శర్మ. భాషాభిరుచి అనే పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య. భాషాభిరుచి పాఠ్యభాగం యొక్క రచయిత దాశరథి కృష్ణమాచార్య. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. తొలకరి చిరుజల్లులు పాఠ్యభాగం రచయిత ఎవరు? తొలకరి చిరుజల్లులు పాఠ్యభాగం యొక్క రచయిత. ఆప్షన్ 1 జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి, ఆప్షన్ 2 నాలం కృష్ణారావు, ఆప్షన్ 3 గురజాడ రాఘవ శర్మ, ఆప్షన్ 4 దేవులపల్లి కృష్ణశాస్త్రి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి. జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 2 and 2 make 4. సో ఇక్కడ 2 and 2 make 4 అనేది దేనికి సంబంధించినటువంటిది? సో ఇంటర్జంక్షన్, కంజంక్షన్, ప్రొనౌన్, అడ్వర్బ్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి లెటర్ అనేది దేనికి సంబంధించినటువంటిది అనేది ప్రశ్న. బాగా స్టడీ చేసి ఆన్సర్ చేయండి. ఇది ఇంగ్లీష్ అన్నమాట. 2 and 2 make 4. ఇంటర్జంక్షనా, కంజంక్షనా, ప్రొనౌనా, అడ్వర్బా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కంజంక్షన్. ఓకేనా? సో కంజంక్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఆల్వేస్ స్పీక్ ది ట్రూత్. ఆల్వేస్ స్పీక్ ది ట్రూత్. ఆప్షన్ 1 అడ్వర్బ్, ఆప్షన్ 2 అడ్జెక్టివ్, ఆప్షన్ 3 వర్బ్, ఆప్షన్ 4 హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఆ సెంటెన్స్ మొత్తం బాగా చదవండి. చదివిన తర్వాత ఆ వాక్యం అనేది దేనికి సంబంధించింది అనేది అర్థం చేసుకొని ఆ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఆల్వేస్ స్పీక్ ది ట్రూత్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అడ్వర్బ్. సో ఆల్వేస్ స్పీక్ ది ట్రూత్ అనేది అడ్వర్బ్కి సంబంధించినటువంటిది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఐ సా ఏ డార్క్ క్లౌడ్. ఐ సా ఏ డార్క్ క్లౌడ్. ఆప్షన్ 1 అడ్జెక్టివ్, ఆప్షన్ 2 అడ్వర్బ్, ఆప్షన్ 3 ప్రొనౌన్, ఆప్షన్ 4 నన్. ఐ సా ఏ డార్క్ క్లౌడ్. సో ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్. ఈసారి టెట్ డిఎస్సిలో ఇంగ్లీష్ అనేది చాలా ఎక్కువ కీ రోల్ అనేది ప్లే చేయబోతుంది. సో ఇంగ్లీష్ని ప్రతి ఒక్కరు కూడా బాగా స్టడీ చేయండి. ప్రతి గ్రామర్ పాయింట్ బాగా చదవండి. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అడ్జెక్టివ్. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. హీ ఈజ్ an honorable man. He is an honorable man. Option 1 adverb, option 2 preposition, option 3 adjective, option 4 verb. He is an honorable man. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మనము కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి. అక్కడ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి వినండి తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత కూడా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అడ్జెక్టివ్. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఐడెంటిఫై ది రిలేటివ్ ప్రొనౌన్. ఐడెంటిఫై ది రిలేటివ్ ప్రొనౌన్. ఆప్షన్ 1 దట్, ఆప్షన్ 2 హౌ, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఈచ్.
ఐడెంటిఫై ద రిలేటివ్ ప్రొనౌన్. సో ఇక్కడ ఈ క్రింది వాటిలో రిలేటివ్ ప్రొనౌన్కి సంబంధించినటువంటిది ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 and 2 దట్ అండ్ హౌ ఈ రెండు కూడా రిలేటివ్ ప్రొనౌన్కి సంబంధించినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద క్రౌడ్ వాజ్ వెరీ బిగ్. ద క్రౌడ్ వాజ్ వెరీ బిగ్. ఆప్షన్ 1 వర్బ్, ఆప్షన్ 2 అడ్వర్బ్, ఆప్షన్ 3 అడ్జెక్టివ్, ఆప్షన్ 4 కంజంక్షన్. ద క్రౌడ్ వాజ్ వెరీ బిగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అడ్వర్బ్. ద క్రౌడ్ వాస్ వెరీ బిగ్. సో ఇది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. దీనికి సంబంధించి అడ్వర్బ్ అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. హీ వాజ్ ఆబ్సెంట్ లాస్ట్ వీక్. హీ వాజ్ ఆబ్సెంట్ లాస్ట్ వీక్. ఆప్షన్ 1 నౌన్, ఆప్షన్ 2 అడ్వర్బ్, ఆప్షన్ 3 అడ్జెక్టివ్, ఆప్షన్ 4 వర్బ్. హీ వాజ్ ఆబ్సెంట్ లాస్ట్ వీక్. సో సెంటెన్స్ బాగా చదవండి. సో ఎవరైతే ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బాగా నేర్చుకొని ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అడ్జెక్టివ్. ఓకేనా? అడ్జెక్టివ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇండెఫినిటివ్ ఆర్టికల్స్. ఐడెంటిఫై ది ఇండెఫినిటివ్ ఆర్టికల్స్. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 యాన్, ఆప్షన్ 3 ది, ఆప్షన్ 4 1 and 2. ఐడెంటిఫై ద ఇండెఫినిటివ్ ఆర్టికల్స్. ఇక్కడ ఇండెఫినిటివ్ ఆర్టికల్స్ అనేటివి ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. సో ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 and 2 ఏ, యాన్ అన్నవి ఇండెఫినిటివ్ ఆర్టికల్స్ అన్నమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. గుడ్నెస్ కాస్ట్స్ నథింగ్. గుడ్నెస్ కాస్ట్స్ నథింగ్. ఈ యొక్క సెంటెన్స్ దేనికి సంబంధించింది? నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్. గుడ్నెస్ కాస్ట్స్ నథింగ్. మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌన్. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెవర్ టెల్ ఎ లై. నెవర్ టెల్ ఎ లై. ఈ సెంటెన్సు దీనికి సంబంధించింది. ఆప్షన్ 1 అడ్వర్బ్, ఆప్షన్ 2 వర్బ్, ఆప్షన్ 3 అడ్జెక్టివ్, ఆప్షన్ 4 నౌన్. నెవర్ టెల్ ఎ లై. సో ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వర్బ్. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తరువాత ప్రశ్నలోకి వెళ్దాం. కేంద్రకం ఉండని సూక్ష్మజీవులను ఏమంటారు? కేంద్రకం ఉండని సూక్ష్మజీవులను ఏమంటారు? ఆప్షన్ 1 కేంద్రక పూర్వజీవులు, ఆప్షన్ 2 నిజ కేంద్రక జీవులు,
ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. కేంద్రకం ఉండని సూక్ష్మజీవులను ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కేంద్రక పూర్వజీవులు. కేంద్రకం ఉండని సూక్ష్మజీవులను కేంద్రక పూర్వజీవులు అనేసి అంటారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాక్టీరియాలను మొదటిసారిగా కనుగొన్నది ఎవరు? బ్యాక్టీరియాలను మొదటిసారిగా కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 లూయిస్ పాస్చర్, ఆప్షన్ 2 రొనాల్డ్ రాస్, ఆప్షన్ 3 లివెన్ హుక్, ఆప్షన్ 4 రాబర్ట్ హుక్. బ్యాక్టీరియాలను మొదటిసారిగా కనుగొన్నది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. లివెన్ హుక్. బ్యాక్టీరియాలను మొదటిసారిగా కనుగొన్నది లివెన్ హుక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం తరువాత ప్రశ్నలోకి వెళ్దాం. బ్యాక్టీరియాలను పోలి ఉండే శైవలాలు ఏవి? బ్యాక్టీరియాలను పోలి ఉండే శైవలాలు. ఆప్షన్ 1 నీలి ఆకుపచ్చ శైవలాలు, ఆప్షన్ 2 ఆకుపచ్చ శైవలాలు, ఆప్షన్ 3 గోధుమ వర్ణ శైవలాలు, ఆప్షన్ 4 ఏదీ కాదు. బ్యాక్టీరియాలను పోలి ఉండే శైవలాలు ఏవి? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నీలి ఆకుపచ్చ శైవలాలు. ఈ యొక్క నీలి ఆకుపచ్చ శైవలాలు బ్యాక్టీరియాలను పోలి ఉండేటటువంటి శైవలాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఆల్కహాల్ తయారీకి ఉపయోగపడే శిలీంధ్రం ఏది? ఆల్కహాల్ తయారీకి ఉపయోగపడే శిలీంధ్రం. ఆప్షన్ 1 రైజోపస్, ఆప్షన్ 2 అగారికస్, ఆప్షన్ 3 ఈస్ట్, ఆప్షన్ 4 పెన్సిలియం. ఆల్కహాల్ తయారీకి ఉపయోగపడే శిలీంధ్రం. మరి ఈ ప్రశ్నకి మీ యొక్క సమాధానం లైవ్ చాట్లో తెలియచేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈస్ట్. ఆల్కహాల్ తయారీకి ఉపయోగపడే శిలీంధ్రం ఈస్ట్ అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకి సోకే వ్యాధి ఏది? 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకి సోకేటటువంటి వ్యాధి. ఆప్షన్ 1 గవద బిళ్ళలు, ఆప్షన్ 2 ఆటలమ్మ, ఆప్షన్ 3 తట్టు, ఆప్షన్ 4 పోలియో. 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకి సోకేటటువంటి వ్యాధి ఏది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 గవద బిళ్ళలు. 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకి సోకేటటువంటి వ్యాధి గవద బిళ్ళలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. గోధుమలో కుంకుమ తెగులు కలిగించే కారకం ఏది? గోధుమలో కుంకుమ తెగులు కలిగించే కారకం. ఆప్షన్ 1 వైరస్, ఆప్షన్ 2 బ్యాక్టీరియా, ఆప్షన్ 3 శిలీంధ్రం, ఆప్షన్ 4 పైవన్నీ. గోధుమలో కుంకుమ తెగులు కలిగించేటటువంటి కారకం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ప్రశ్న బాగా చదివి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. శిలీంధ్రం. గోధుమలో కుంకుమ తెగులు కలిగించే కారకం శిలీంధ్రం అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. వెలుతురు బాగా చూడలేకపోవడం ఏ వ్యాధి యొక్క లక్షణం? వెలుతురు బాగా చూడలేకపోవడం అనేది ఏ వ్యాధి యొక్క లక్షణం? ఆప్షన్ 1 తట్టు,
ఆప్షన్ 2 ఆటలమ్మ, ఆప్షన్ 3 పోలియో, ఆప్షన్ 4 ఏదీ కాదు. వెలుతురు బాగా చూడలేకపోవడం ఏ వ్యాధి యొక్క లక్షణం? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తట్టు. వెలుతురు బాగా చూడలేకపోవడం అనేది ఈ యొక్క తట్టు వ్యాధికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. డిపిటి వ్యాక్సిన్ వేటి నివారణకు ఇస్తారు? డిపిటి వ్యాక్సిన్ను వేటి నివారణకు ఇస్తారు? ఆప్షన్ 1 డిప్తీరియా, ఆప్షన్ 2 కోరింత దగ్గు, ఆప్షన్ 3 ధనుర్వాతం, ఆప్షన్ 4 పైవన్నీ. డిపిటి వ్యాక్సిన్ను వేటి నివారణకు ఇస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 కోరింత దగ్గు. డిపిటి వ్యాక్సిన్ని కోరింత దగ్గు యొక్క నివారణకు ఇస్తారన్నమాట. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. తక్కువ ఖర్చుతో తాగే నీటిని పరిశుభ్రపరిచే పద్ధతి ఏది? తక్కువ ఖర్చుతో తాగే నీటిని పరిశుభ్రపరిచే పద్ధతి. ఆప్షన్ 1 క్లోరినేషన్, ఆప్షన్ 2 వడబోత, ఆప్షన్ 3 మరగపెట్టడం, ఆప్షన్ 4 పైవన్నీ. తక్కువ ఖర్చుతో తాగే నీటిని పరిశుభ్రపరిచే పద్ధతి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 వడబోత. తక్కువ ఖర్చుతో తాగే నీటిని పరిశుభ్రపరిచే పద్ధతి ఈ యొక్క వడబోత పద్ధతి. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మానవునిలో క్షయవ్యాధికి గురయ్యేవి ఏవి? మానవునిలో క్షయవ్యాధికి గురయ్యేవి. ఆప్షన్ 1 గుండె, ఆప్షన్ 2 మూత్రపిండాలు, ఆప్షన్ 3 ఊపిరితిత్తులు, ఆప్షన్ 4 జీర్ణాశయం. మానవునిలో క్షయవ్యాధికి గురయ్యేవి ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఊపిరితిత్తులు. మానవులలో క్షయవ్యాధికి గురయ్యేవి ఊపిరితిత్తులు అన్నమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఎర్రకుళ్ళు తెగలు ఏ పంటకు వస్తుంది? ఎర్రకుళ్ళు తెగలు ఏ పంటకు వస్తుంది? ఆప్షన్ 1 జొన్న, ఆప్షన్ 2 వేరుశెనగ, ఆప్షన్ 3 వరి, ఆప్షన్ 4 చెరకు. ఎర్రకుళ్ళు తెగలు ఏ పంటకు వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్నని శ్రద్ధగా 1-2 సార్లు బాగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. చెరుకు. ఎర్రకుళ్ళ తెగులు అనేది ఈ యొక్క చెరుకు పంటకి వస్తుందన్నమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. శిశుపక్షవాతం అని ఏ వ్యాధికి పేరు? శిశుపక్షవాతం అని ఏ వ్యాధికి పేరు? ఆప్షన్ 1 ఆటలమ్మ, ఆప్షన్ 2 పొంగు, ఆప్షన్ 3 గవదబిళ్ళలు, ఆప్షన్ 4 పోలియో. శిశుపక్షవాతం అని ఏ వ్యాధికి పేరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పోలియో. శిశుపక్షవాతం అనేసి ఈ యొక్క పోలియో వ్యాధికి ఉన్నటువంటి పేరు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. మొక్కల వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు? మొక్కల వ్యాధుల యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పాథాలజీ,
ఆప్షన్ 2 ఫైటోపాథాలజీ, ఆప్షన్ 3 ఎనిమల్ పాథాలజీ, ఆప్షన్ 4 హ్యూమన్ పాథాలజీ. మొక్కల వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఫైటోపాథాలజీ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలు నత్రజనిని ఏ రూపంలో తీసుకుంటాయి? మొక్కలు నత్రజనిని ఏ రూపంలో తీసుకుంటాయి అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్ 1 నత్రితాలు, ఆప్షన్ 2 నైట్రేట్ రూపం, ఆప్షన్ 3 అమోనియా లవణం, ఆప్షన్ 4 పైవన్నీ. మొక్కలు నత్రజనిని ఏ రూపంలో తీసుకుంటాయి? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం పైవన్నీ. నత్రితాలు, నైట్రేట్ రూపం, అమోనియా లవణం. సో ఈ యొక్క మొక్కలు అనేటివి నత్రజనిని ఈ యొక్క అన్ని రూపాల్లోనూ తీసుకుంటాయి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. పాలల్లో ఉండే ప్రోటీన్ ఏది? పాలలో ఉండే ప్రోటీన్ ఏది? ఆప్షన్ 1 లాక్టిక్, ఆప్షన్ 2 కేసిన్, ఆప్షన్ 3 ఫైబ్రిన్, ఆప్షన్ 4 1 మరియు 2. పాలలో ఉండే ప్రోటీన్ ఏది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 కేసిన్. పాలలో ఉండే ప్రోటీన్ వచ్చేసి కేసిన్ అన్నమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తరువాత ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా. పటంలో ఉపయోగించే పిఓ చిహ్నం దేన్ని తెలియజేయును? పటంలో ఉపయోగించేటటువంటి పిఓ చిహ్నం అనేది దేన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ 1 రైల్వే స్టేషన్, ఆప్షన్ 2 పోలీస్ స్టేషన్, ఆప్షన్ 3 పోస్ట్ ఆఫీస్, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ ఆఫీస్. పటంలో ఉపయోగించే పిఓ చిహ్నం అనేది దేన్ని తెలియజేస్తుంది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 పోస్ట్ ఆఫీస్. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ మనం తరువాత ప్రశ్నలోకి వెళ్దాం. కాంటూర్ రేఖలు తెలియజేయు అంశం ఏది? కాంటూరు రేఖలు తెలియజేయు అంశం. ఆప్షన్ 1 సమాన వర్షపాతం, ఆప్షన్ 2 సమాన ఉష్ణోగ్రతలు, ఆప్షన్ 3 సమాన ఎత్తు, ఆప్షన్ 4 సమాన భూకంపాలు. కాంటూర్ రేఖలు తెలియజేయు అంశం ఏది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 సమాన ఎత్తు. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కాంటూర్ రేఖలు ఈ యొక్క సమాన ఎత్తును తెలియజేస్తాయి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సగటు సముద్ర మట్టం ఎత్తు. సగటు సముద్ర మట్టం యొక్క ఎత్తు. సగటు సముద్ర మట్టం ఎత్తు ఆప్షన్ 1 1 మీటరు, ఆప్షన్ 2 0 మీటర్లు, ఆప్షన్ 3 0.1 మీటరు, ఆప్షన్ 4 0.001 మీటరు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 0 మీటర్స్. అంటే సగటు సముద్ర మట్టం యొక్క ఎత్తు 0 మీటర్స్ అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. తూర్పు దక్షిణానికి మధ్య గల మూల ఏది? తూర్పు దక్షిణానికి మధ్యగా ఉన్నటువంటి మూల ఏది?
ఆప్షన్ 1 ఈశాన్యం, ఆప్షన్ 2 ఆగ్నేయం, ఆప్షన్ 3 వాయువ్యం, ఆప్షన్ 4 నైరుతి. తూర్పు దక్షిణానికి మధ్య గల మూల. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆగ్నేయం. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తూర్పు దక్షిణానికి ఉన్నటువంటి మూల ఆగ్నేయం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. కర్నూలు జిల్లాకు సరిహద్దుగా లేనటువంటి జిల్లా ఏది? కర్నూలు జిల్లాకు సరిహద్దుగా లేనటువంటి జిల్లా. ఆప్షన్ 1 ప్రకాశం, ఆప్షన్ 2 అనంతపురం, ఆప్షన్ 3 ఒడిస్సా, ఆప్షన్ 4 చిత్తూరు. కర్నూలు జిల్లాకు సరిహద్దుగా లేనటువంటి జిల్లా ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, చిత్తూరు. కర్నూలు జిల్లాకు సరిహద్దుగా లేనటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. ఓకేనా, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఆల్ ఇద్రిసి ఏ సంవత్సరంలో అరబ్బు భాషలో ప్రపంచ పటాన్ని తయారు చేశాడు? ఆల్ ఇద్రిసి ఏ సంవత్సరంలో అరబ్బు భాషలో ప్రపంచ పటాన్ని తయారు చేశాడు? ఆప్షన్ 1 1254, ఆప్షన్ 2 1044, ఆప్షన్ 3 1154, ఆప్షన్ 4 1750. ఆల్ ఇద్రిసి ఏ సంవత్సరంలో అరబ్బు భాషలో ప్రపంచ పటాన్ని తయారు చేయడం జరిగింది? చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 1154. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 1492లో కొలంబస్ ఈ దీవులను కనుగొన్నాడు. 1492లో కొలంబస్ ఈ దీవులను కనుగొన్నాడు. ఆప్షన్ 1 తూర్పు ఇండియా, ఆప్షన్ 2 కరేబియన్ దీవులు, ఆప్షన్ 3 మడగాస్కర్ దీవులు, ఆప్షన్ 4 జపాన్ దీవులు. 1492లో కొలంబస్ ఈ దీవులను కనుగొనడం జరిగింది. మరి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 కరేబియన్ దీవులు. 1492లో కొలంబస్ కరేబియన్ దీవులను కనుగొనడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఏపీలో స్త్రీల అక్షరాస్యత రేటు ఎంత? అంటే ఆంధ్రప్రదేశ్లో స్త్రీల యొక్క అక్షరాస్యత రేటు. ఆప్షన్ 1 59.15%, ఆప్షన్ 2 74.77%, ఆప్షన్ 3 67.35%, ఆప్షన్ 4 61.25%. ఆంధ్రప్రదేశ్లో స్త్రీల యొక్క అక్షరాస్యత రేటు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 59.15%. ఆంధ్రప్రదేశ్లో స్త్రీల యొక్క అక్షరాస్యత రేటు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లోని నదులన్నీ ఈ దిక్కుకు ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఈ దిక్కుకు ప్రవహిస్తున్నాయి. ఆప్షన్ 1 తూర్పు, ఆప్షన్ 2 పశ్చిమ, ఆప్షన్ 3 ఉత్తరం, ఆప్షన్ 4 దక్షిణం. ఆంధ్రప్రదేశ్లోని నదులన్నీ ఈ దిక్కుకు ప్రవహిస్తున్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, తూర్పు. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, పెనమకూరు గ్రామానికి కృష్ణానది ఏ దిక్కున ఉంది?
పెనమకూరు గ్రామానికి కృష్ణానది ఏ దిక్కున ఉంది? ఆప్షన్ 1 తూర్పు, ఆప్షన్ 2 పశ్చిమం, ఆప్షన్ 3 ఉత్తరం, ఆప్షన్ 4 దక్షిణం. పెనమకూరు గ్రామానికి కృష్ణానది ఏ దిక్కున ఉన్నది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 పశ్చిమం. పెనమకూరు గ్రామానికి కృష్ణానది పశ్చిమ దిక్కున ఉన్నది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సైన్షియా అనగా ఆప్షన్ 1 తెలుసుకోవడం, ఆప్షన్ 2 అన్వేషణ, ఆప్షన్ 3 కనుగొనట, ఆప్షన్ 4 తెలివితేటలు. సైన్షియా అనగా అర్థం ఏంటి? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తెలుసుకోవడం. సైన్షియా అనగా తెలుసుకోవడం అనేసి అర్థం. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని అన్నది ఎవరు? విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 అర్హీనియస్, ఆప్షన్ 2 పియర్సన్, ఆప్షన్ 3 ఐన్స్టీన్, ఆప్షన్ 4 కార్ల్ రోజెస్. విజ్ఞాన శాస్త్రం అనేది మనం ఎలా ఉండాలో నేర్పేటటువంటి జ్ఞానరాశి అని పేర్కొన్నటువంటి వారు ఎవరు? మరి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 3 ఐన్స్టీన్. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నీటి లోతు పెరిగితే నీటి పీడనం పెరుగుతుందా అని తెలిపే పరికల్పన ఏది? నీటి లోతు పెరిగితే నీటి పీడనం పెరుగుతుందా అని తెలిపే పరికల్పన. ఆప్షన్ 1 శూన్య పరికల్పన, ఆప్షన్ 2 ప్రాగుక్తీకరణ, ఆప్షన్ 3 ప్రకటనాత్మక పరికల్పన, ఆప్షన్ 4 ప్రశ్న పరికల్పన. నీటి లోతు పెరిగితే నీటి పీడనం పెరుగుతుందా అనేది ఏ పరికల్పన? మరి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రశ్న పరికల్పన. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సంశ్లేషణాత్మక నిర్మాణంలో లేనటువంటి అంశం ఏది? సంశ్లేషణాత్మక నిర్మాణంలో లేని అంశం. ఆప్షన్ 1 అన్వేషణ, ఆప్షన్ 2 పరిశీలన, ఆప్షన్ 3 భావనలు, ఆప్షన్ 4 వైఖరి. సంశ్లేషణాత్మక నిర్మాణంలో లేనటువంటి అంశం. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 భావనలు. సంశ్లేషణాత్మక నిర్మాణంలో లేని అంశం భావనలు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించినది ఎవరు? సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 1 బ్రహ్మగుప్త, ఆప్షన్ 2 ఆర్యభట్ట, ఆప్షన్ 3 భాస్కరాచార్య, ఆప్షన్ 4 వరాహిమిహిరుడు. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 భాస్కరాచార్య. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించింది భాస్కరాచార్య. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం.
న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా భావింపబడిన గణిత శాస్త్రవేత్త ఎవరు? న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా భావింపబడినటువంటి గణిత శాస్త్రవేత్త. ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 ఆర్కిమెడిస్, ఆప్షన్ 3 అపోలినియస్, ఆప్షన్ 4 సోక్రటీస్. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా భావింపబడిన గణిత శాస్త్రవేత్త. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఆర్కిమెడిస్. ఆర్కిమెడిస్ను న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా భావిస్తారనమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సాంఘిక శాస్త్రంలోని విషయాలు ప్రత్యేక శాస్త్రాలుగా బోధన జరపాలని సూచించింది ఎవరు? సాంఘిక శాస్త్రంలోని విషయాలను ప్రత్యేక శాస్త్రాలుగా బోధన జరపాలని సూచించింది ఎవరు? ఆప్షన్ 1 కొటారి, ఆప్షన్ 2 ఈశ్వర్బాయ్, ఆప్షన్ 3 సెకండరీ, ఆప్షన్ 4 NCF 2005. సాంఘిక శాస్త్రంలోని విషయాలను ప్రత్యేక శాస్త్రాలుగా బోధన జరపాలని సూచించినటువంటి వారు ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 కొటారి కమిషన్. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సమాజం యొక్క అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని తెలిపింది ఎవరు? సమాజం యొక్క అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని తెలిపింది ఎవరు? ఆప్షన్ 1 జేమ్స్ హెమ్మింగ్, ఆప్షన్ 2 JF ఫారెస్టర్, ఆప్షన్ 3 EB వెస్లీ, ఆప్షన్ 4 మైకేల్. సమాజం యొక్క అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని తెలిపింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. JF ఫారెస్టర్. సమాజం యొక్క అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని తెలిపింది JF ఫారెస్టర్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కళాశాల స్థాయిలో ఉన్నత ప్రమాణాలు వృత్తి విద్యలు అదనంగా బోధించాలని సూచించింది ఎవరు? కళాశాల స్థాయిలో ఉన్నత ప్రమాణాలు వృత్తి విద్యలు అదనంగా బోధించాలని సూచించింది. ఆప్షన్ 1 బేసిక్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 2 NCF 2005, ఆప్షన్ 3 APS CF 2011, ఆప్షన్ 4 RTE 2009. కళాశాల స్థాయిలో ఉన్నత ప్రమాణాలు వృత్తి విద్యలు అదనంగా బోధించాలని సూచించింది. సో మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 NCF 2005. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను వహించేది ఎవరు? విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను వహించేది. ఆప్షన్ 1 సమాజం, ఆప్షన్ 2 తల్లిదండ్రులు, ఆప్షన్ 3 ఉపాధ్యాయులు, ఆప్షన్ 4 పాఠశాల, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను వహించేది ఏది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పాఠశాల. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను వహించేది పాఠశాల అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ ఒక మోడల్ ఎగ్జామ్ అయితే ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇటువంటి గ్రాండ్ టెస్ట్లు అనేటివి ప్రతి సబ్జెక్టు కూడా కంప్లీట్ అయిన వెంటనే గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం ఉంటుంది కంటిన్యూగా టెట్ టు డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు. సో ప్రతి సబ్జెక్టు ప్రతిరోజు కూడా మనము లైవ్ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మన యొక్క ఛానల్లో కండక్ట్ చేస్తాము. సో మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, సో అందరూ కూడా చాలా చక్కగా ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే చాలా బాగా రాశారు. సో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? సో అందరూ కూడా తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేయండి. ఇంతటితో ఈ యొక్క ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా? ఈ యొక్క లైవ్ని క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.